హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష కిష్టిపాడు. ఇవాళైతే మేము వికీవాచి స్ప్రింగ్ స్టేట్ పార్క్ వెళ్తా ఉన్నాము. అదొచ్చేసి మేమున్న ఏరియా నుంచి 1 అవర్ డ్రైవ్ ఉంటుంది. సో అందుకని మేము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిపోయాము. సో 9-10 కంతా రీచ్ అయ్యాము. ఈ స్టేట్ పార్క్ కి మనం అంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వచ్చేయడం బెటర్. ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాలో ఎన్ని కార్స్ అయితే పార్క్ చేయగలరో అన్ని కార్స్ కి మాత్రమే అలో ఉంటుంది అండ్ వాళ్ళకి టికెట్స్ ఇస్తారు. ఇక్కడ టికెట్స్ అయితే మనం ఆన్లైన్లో తీసుకోవడం అవేమి ఉండవు, ఇక్కడ వచ్చాకనే తీసుకోవాలి. సో అందుకని కార్ పార్కింగ్ ఏరియా ఫుల్ అయిపోతే ఇంకా నో టికెట్స్ అన్నమాట. అందుకని మార్నింగే వచ్చి మేము ఒక 1 అవర్ లైన్లో నిల్చొని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. అందుకే బాక్సెస్లో మేము బ్రేక్ఫాస్ట్ పార్సల్ పెట్టుకొని వచ్చేసాము. ఈ వీక్ వచ్చేసి లాంగ్ వీకెండ్ అనమాట, అందుకని చాలా క్రౌడ్ ఉంది. సో నేను ఇది ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ని చూడటం వికీవాచిలో. అండ్ అడల్ట్స్కి వచ్చేసి $15, కిడ్స్ 6 to 12 yearsకి అయితే $8, 5 and underకి ఫ్రీ అనమాట ఇక్కడ. సో ఇలా టికెట్స్ తీసేసుకొని ఇంకా ఎంటర్ అవ్వటమే. సో ఫస్ట్ అయితే మేము మెర్మేడ్ షో చూద్దామని వెళ్తున్నాము. రియల్ లైవ్ మెర్మేడ్ షో ఉంటుంది ఇక్కడ. సో డేలో 2 shows మాత్రమే జరుగుతాయి. సో అందుకే అస్సలు మిస్ అవ్వకూడదు ఈ షోని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది థియేటర్ మొత్తం మెర్మేడ్ షోది. సో ఇదంతా మనం కూర్చొని సైడ్కి మిడిల్లో సో ఎలా అయినా కూర్చోవచ్చు. ఈ షో వచ్చేసి 30 minutes ఉంటుంది. ఈ షోలో ఉన్న మెర్మేడ్స్ 30 minutes వాళ్ళు అంత కూల్ వాటర్లో స్విమ్ చేయాలి. సో ఇది చాలా మంచి అట్రాక్షన్ ఇక్కడ. ఈ వికీవాచి వచ్చేసి ఫ్లోరిడాలోని ద మోస్ట్ యూనిక్ రోడ్ సైడ్ అట్రాక్షన్ ఇది. సో చాలా బాగుంటుంది. అందులో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ రియల్ లైవ్ మెర్మేడ్ షో. ఈ షోలో డిఫరెంట్ సాంగ్స్ ప్లే అవుతా ఉంటే వాళ్ళ మ్యూజిక్ ని బట్టి ఆ విధంగా స్విమ్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం ఫుల్ వీడియో వచ్చేసి నేను ఒకటి వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లోనే. సో పైన లింక్ ఇస్తాను, తప్పకుండా క్లిక్ చేసి మొత్తం రియల్ లైవ్ మెర్మేడ్ షో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ షో అయితే లోహాన్స్ ఫస్ట్ కూర్చున్నప్పుడు వద్దు వెళ్ళిపోదాము అన్నట్లు అన్నాడు. వన్స్ షో స్టార్ట్ అవ్వగానే ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే సో పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు. ఫిషెస్ కానీ మిడిల్లో టాటిల్స్ ఫిషెస్ అన్నీ పోతా ఉంటే పిల్లలకు బాగా నచ్చుతుంది. సో వెంటనే బయటకు వస్తూనే ఇలా మనం మెర్మేడ్తో ఫోటో తీసుకోవచ్చు అనమాట. సో ఆ షో చూసాక లోహన్స్కి ఫుల్గా బాగా నచ్చేసింది. సో తనని చూస్తూనే హాయ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు మెర్మేడ్ దగ్గరికి. సో ఇలా హ్యాపీగా ఫొటోస్ కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఫ్లోరిడాస్ వైల్డ్ లైఫ్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వైల్డ్ యానిమల్స్ ఎలా ఉంటాయి వాటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలిగేటర్స్ గురించి, స్నేక్స్, బర్డ్స్, ఫ్లోరిడాలో ఫేమస్గా వైల్డ్గా ఉండే యానిమల్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళని ఎన్ని క్వశ్చన్స్ అని అంటే మనం అడగొచ్చు, వాళ్ళు నీట్గా మనకు ఆన్సర్ చేస్తారు. సో పిల్లలు కూడా మంచిగా అడిగారు. లాస్ట్లో ఇలా అలిగేటర్ని టచ్ చేయడానికి కూడా వాళ్ళు అలో చేశారు. లోన్స్ కూడా టచ్ చేశాడు. సో ఈ స్టేట్ పార్క్ అయితే కిడ్స్కి, అడల్ట్స్కి ఎవరికైనా మంచిగా సెట్ అవుతుంది అండ్ చీప్ అండ్ బెస్ట్ స్టేట్ పార్క్ క్యాంపస్ సిటీలో. ఈ పార్క్ యొక్క అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బకనీర్ బే. ఇందులో అన్ని వాటర్ రైడ్స్ ఉంటాయి. 2 different వాటర్ రైడ్స్ ఉంటాయి. నేనైతే ఒక వాటర్ రైడ్ ఎక్కాను, రివర్ రేంజ్ అని. సో నెక్స్ట్ ఇది నాకు కొంచెం భయంగా ఉన్నందుకు నేను ఆ వాటర్ రైడ్ ఏం ట్రై చేయలేదు. మా బ్రదర్ నేను ఇద్దరం అయితే ఇంకా వాటర్ రైడ్లో వెళ్ళాలి కదా అనేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇలా వాటర్ సైడ్ వచ్చేసాము. ఇవే 2 వాటర్ రైడ్స్ అవి. అండ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ ఏరియా. మొత్తం స్ప్రింగ్ వాటరే ఉంటాయి. ఎంత క్లియర్ వాటర్ అంటే ఈ స్ప్రింగ్ వాటర్ని ఇక్కడ డ్రింకింగ్ వాటర్లో కూడా యూజ్ చేస్తారు. సో అంత క్లియర్ వాటర్లో మనం హ్యాపీగా స్విమ్ చేసుకో. ఇక్కడైతే ఫుడ్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ అన్నీ మంచి కంఫర్ట్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. సో హ్యాపీగా మనం ఫుడ్ కూడా ఇక్కడే తినొచ్చు. అండ్ ఈ రైడ్ అయితే మా బ్రదర్ ట్రై చేశాడు. కిడ్స్కి సపరేట్గా ఒక ఏరియాలో ఇలా వాటర్ని ఫిల్ చేసేసి వాళ్ళు పెట్టారు. సో చాలా బాగుంది. ఇక్కడ అంత కూల్గా లేనట్టున్నాయి వాటర్, అందుకే లోహాన్స్ హ్యాపీగా ఆడుకున్నాడు. కానీ అక్కడ స్విమ్మింగ్ ఏరియాలో చాలా షివర్గా ఫీల్ అయ్యాడు. సో ఇది బాగా నచ్చింది లోహాన్స్కి. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ అందరూ. ఈ పార్కులో 1 day మొత్తం బాగా స్పెండ్ చేయొచ్చు. సో మార్నింగ్ నుంచి మేము 3:30 ఆఫ్టర్నూన్ వరకు బాగా ఎంజాయ్ చేసాము. 3:30కి ఫుల్ రెయిన్ వచ్చేసింది. సో అందుకే బయటకు వచ్చేసి ఇంకా లంచ్కి మేమైతే మంచి వర్షంలో పిజ్జా, హాట్ పిజ్జా అయితే ఆర్డర్ చేసేసాము. హ్యాపీగా తిన్నాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.